Okay. Previously SAP not having a HANA database. Mm-hmm. The HANA base high performance analytical applications as a database. Okay. Previously SAP doesn't have having a database. So Mm-hmm. third party database is used for that is Oracle, SSQL, IBM, DB2, SQL. You are using HANA database means is a random oriented database, data compression and efficiency and data processing is possible. Okay. Report should be flexible. And S4HANA is uh, S4 means fourth version of business suite. Business suite means PLM, project life cycle, product life cycle management, and SCM, supply chain management, and the CRM, customer relationship management, and ERP, enterprise resource planning, the SCM, human capital management. Okay. Yesterday I discussed. Sir. ఓకే ఫైన్. ఇంకా ఎవరు చెప్తారండి? ఇంకా ఎవరు చెప్తారు? సో S4 హనా గురించి మనకి ఇంకా ఎవరైనా చెప్పగలరా? సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందండి ఫస్ట్? Sir. ఓకే. ఓకే గైస్. సో మరి ఈరోజు నేను మీకు ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను. S4 హనాకు సంబంధించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది ఈ డాక్యుమెంట్లో. ఓకే. సో నిన్నటి క్లాస్లో మనం ఓవరాల్ ఐడియా, సో S4 హనాకి FICO, S4 హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం నిన్నటి క్లాస్లో ఓవరాల్ ఐడియా ఇచ్చాము. సో ఈరోజు సెషన్లో మనం దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఒక PDF కాపీ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఏ రోజు ఇచ్చిన క్లాస్ మనం ఆ రోజు వెంటనే హాఫ్ అన్ అవర్లో, అంటే నేను లింక్ చేసిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల మీరు డౌన్లోడ్ చేసేసుకోవాలి ఇమీడియట్గా. ఎందుకంటే ఇక్కడ మనకి చాట్లో మనకి ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట వీడియోస్ ఇమీడియట్గా. కాబట్టి ఈరోజు మనం వీడియో ఇస్తే సో ఈరోజే మనకి కంప్లీట్ అయిపోవాలండి. ఓకే. ఈరోజు వీడియో వస్తే మనకి ఈరోజే మనకి కంప్లీట్ అయిపోవాలి. ఎప్పుడు ఇచ్చిన టాస్కులు అప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవాలి కూడా. ఓకేనా? సో నేను మీకు ఒక డాక్యుమెంట్ ఇప్పుడు షేర్ చేస్తాను, చాట్లో లింక్ కూడా పెడతాను. చూసుకోండి. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో డాక్యుమెంట్ మీకు కనబడుతుందా? బ్లర్ ఉందా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. బ్లర్ ఉందంట. చిన్న సెట్టింగ్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూస్తాను.
ఇప్పుడు బ్లర్ కనబడుతుందా, మామూలుగా ఉందా? బ్లర్ అవుతుందా? బ్లర్ లేదు కదా? ఓకే, బ్లర్ లేదు కదండి, కనబడుతుంది కదా? ఓకే, రైట్. ఇప్పుడు అందరికీ క్లియర్గా ఉంది కదా? సో గైస్, మనకి ఈరోజు టాపిక్ మనకి నిన్న మీకు పీడిఎఫ్ కాకుండా నార్మల్గా నోట్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీకు పీడిఎఫ్ కాపీ ఇచ్చేసాను, డౌన్లోడ్ చేసుకొని ఓకే ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో మనకి S4 హనా అంటే ఏంటి అనేది నిన్నటి క్లాస్లో మనం చెప్పాము. సో ఫుల్ మీనింగ్ ఏంటండి? S4 హనా స్టాండ్స్ ఫర్ SAP బిజినెస్ సూట్ ఫర్ హనా అనమాట. SAP బిజినెస్ సూట్ ఫర్ హనా. SAP S4 హనా మీనింగ్ చెప్పండి ఒకసారి. SAP S4 హనా మీనింగ్ చెప్పండి. SAP బిజినెస్ సూట్ ఫర్ హనా. ఓకే, S4 హనా అనేది నెక్స్ట్ జనరేషన్ ERP. ఓకే, డిజైన్ టు రన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ది SAP హనా ఇన్ మెమరీ డేటాబేస్. S4 హనా అనేది దేని మీద రన్ చేస్తారంట? హనా డేటాబేస్ మీద రన్ చేయొచ్చు. అండ్ సో మనకి ECC రీప్లేస్మెంటే S4 హనా. ECC ఉంది కదా, ECC అంటే ఏంటి? ఓల్డ్ సిస్టమ్ రీప్లేస్మెంటే S4 హనా అనమాట. సో మనకి ఈసీసీలో ఉండే డేటాబేస్లు చెప్పండి ఒకసారి. ఈసీసీలో ఉండే డేటాబేస్లు మనం ఏం చెప్పుకున్నాము? ఒరాకిల్, DB2, SAP, ఆరికిల్, MS SQL, IBM DB2, SQL, ఇవన్నీ కూడా ఈసీసీ డేటాబేసెస్ అనమాట. మరి వీటిలన్నిటిని రీప్లేస్మెంట్ ఏది? హనా డేటాబేస్. ఓకే, సో మనకి ఇక్కడ S4 హనా న్యూ ఫీచర్స్ అని చెప్పి కనబడుతుందా? ఇక్కడ S4 హనా న్యూ ఫీచర్స్ అంటే ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్, ఏ ఏరియాస్లో డిఫరెన్సెస్ ఉన్నాయి? హై డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈసీసీ సిస్టమ్కి S4 హనాకి ఏ ఏరియాస్లో ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి? ఇక్కడ మనకి కొన్ని డిఫరెన్సెస్ ఇచ్చాను. ఇందులో మనకి ఫైనాన్స్ ఉంది, MM ఉంది, SD ఉంది, అన్నీ కలిపి డిఫరెన్సెస్ ఇచ్చారు. ఓకే, ఈ డాక్యుమెంట్ అనేది ఒక ఫైనాన్స్కి కాదు, అందరికీ కూడా. కాబట్టి మన ఏంటి డిఫరెన్సెస్ అనేది చెప్తాను, అవి చూసుకోండి చాలు. ఓకేనా? సో ఫస్ట్ మనకి న్యూ జనరల్ లెడ్జర్, ఇది డిఫరెన్స్. యూనివర్సల్ జర్నల్, కోపా, బిజినెస్ పార్ట్నర్, మెటీరియల్ నెంబర్. ఓకే, సో ఇవి మనకి మెయిన్ డిఫరెన్సెస్. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే న్యూ అసెట్ అకౌంటింగ్. దీంట్లో ఒక పాయింట్ ఎడిషన్ యాడ్ అవ్వలేదు, ఏంటిదండి? న్యూ అసెట్ అకౌంటింగ్. ఇవి SAP S4 హనా ఫైనాన్స్లో మెయిన్ డిఫరెన్సెస్. చెప్పండి ఒకసారి. ఏ న్యూ జనరల్ లెడ్జర్, యూనివర్సల్ జర్నల్, కోపా, బిజినెస్ పార్ట్నర్, మెటీరియల్ నెంబర్. అలాగే ఇంకోటి ఏంటిది? న్యూ అసెట్ అకౌంటింగ్. ఈ ఏరియాస్లో మనకి నెంబర్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. ECC టు S4 హనాకి ఈ ఏరియాస్లో మనకి నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి మనకి ఉన్నాయి. ఓకేనా? సో ఎవరైనా అడిగితే చెప్పాలి. ఇవన్నీ కొన్ని SAP SDకి సంబంధించింది, MM సంబంధించింది. అలాగే మెటీరియల్ లెడ్జర్, ఇది కూడా మందే. మెటీరియల్ లెడ్జర్ కూడా మందే. ఇక్కడ మెటీరియల్ లెడ్జర్ అని చెప్పి కనబడుతుందా? అది కూడా, ఆ పాయింట్స్ కూడా రాసుకోండి. చెప్పండి ఒకసారి, ఏ ఏరియాస్లో మనకి SAPలో మనకి FICOలో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి చెప్పండి. ఏ న్యూ జనరల్ లెడ్జర్, యూనివర్సల్ జర్నల్, కోపా, బిజినెస్ పార్ట్నర్, మెటీరియల్ నంబర్, న్యూ అసెట్ అకౌంటింగ్, మెటీరియల్ లెడ్జర్. ఇందులో న్యూ అసెట్ అకౌంటింగ్ అనేది యాడ్ చేయలేదు. ఓకేనా? ఫీచర్స్ ఆఫ్ SAP S4 హనా. ఫీచర్స్ ఆఫ్ SAP S4 హనాలో మెయిన్ ఫీచర్స్ కూడా, ఇది కూడా, ఈ ఫీచర్స్ కూడా అన్ని మాడ్యూల్కి ఇచ్చేసాం. ఓకే, ఇన్క్లూడింగ్ టెక్నికల్ మాడ్యూల్స్ కూడా. నేను చెప్పే చూడండి. ఓకే, ఒకటి, డేటాబేస్ అనేది చేంజ్ అయిందా? ఈసీసీలో ఉన్న డేటాబేస్లు వేరు, హనాలో ఉన్న డేటాబేస్లు వేరు. ఓకే, నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ S4 హనాలో ఏంటిది, ఈసీసీలో ఏంటిది? యూజర్ ఇంటర్ఫేస్ ఏంటిది S4 హనాలో? ఫ్యూరీ యాప్స్. సో S4 హనాలో ఫ్యూరీ యాప్స్, ఈసీసీలో
జియూఐకి రీప్లేస్మెంట్ ఏంటి? ఫ్యూరీ యాప్స్. S4 హనాలో రెండు యూస్ చేసుకోవచ్చా? ఫ్యూరీ యాప్స్, జియూఐ రెండు యూస్ చేసుకోవచ్చా? ఎస్, రెండు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. S4 హనాలో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది, హైబ్రిడ్ మోడల్. ఈ మూడిట్లోనూ S4 హనాను రన్ చేయొచ్చు. చెప్పండి. ఆన్ ప్రిమైజ్, హైబ్రిడ్, క్లౌడ్. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి? మన ఓన్ స్టాఫ్, ఓన్ నెట్వర్క్స్ అండ్ ఓన్ సర్వర్స్ అన్ని కస్టమైజేషన్ మనకు కావాల్సిన విధంగా మనం నిర్మించుకోవడం ఆన్ ప్రిమైజ్. క్లౌడ్ అంటే ఏంటంటే SAP ఓడి కంట్రోల్లో ఉంటుంది. క్లౌడ్ అనేది SAP ఓడి కంట్రోల్లో ఉంటుంది అనమాట. హనా అనేది క్లౌడ్ కూడా సేమ్ డేటాబేస్ అనమాట. ఓకేనా? అలాగే ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ కూడా మారిపోయినాయి. ECC ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ వేరు, S4 హనా ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ వేరు. ECCలో మనకి ASAP మెథడాలజీ అనే దాన్ని యూజ్ చేస్తారు. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని యూజ్ చేస్తారు. చెప్పండి. ECCలో ASAP, ASAP అంటారు. ASAP మెథడాలజీ. సో S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ. ఓకేనా? మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. సో మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చేంజెస్ ఉన్నాయని చెప్పా కదా, అందులో కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. అలాగే కస్టమ్ కోడ్ అంటే అబాప్. కస్టమ్ కోడ్ అనేది ఎవరు చేస్తారు? అబాపర్. కోడింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? అబాపర్. అందులో కూడా మనకి డిఫరెన్సెస్ అనేవి కనబడుతున్నాయి అనమాట. ఓకే. సో ఇవన్నీ రీప్లేస్మెంట్ ఆఫ్ LOVA స్టాండర్డ్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వేరే వాళ్ళ కోసం ఇవి. ఓకే, ఇక్కడ దాకా మనకి సరిపోతాయి, ఈ పాయింట్స్ సరిపోతాయి. ఓకేనా? ఇవి మెయిన్ పాయింట్స్ మనకి. S4 హనా అనేది ఫాస్టర్ ప్రాసెసింగ్. సో ఫాస్టర్ ప్రాసెసింగ్ పవర్డ్ ఇన్ మెమరీ కంప్యూటింగ్. ఓకే, రియల్ టైమ్ డిసిషన్ మేకింగ్, లైవ్ అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ ఇవన్నీ ఈజీగా ఇవ్వచ్చు అనమాట. సో మనకి సిమిలర్ ఐటీ ల్యాండ్స్కేప్ అంటే ఎప్పుడైనా ఐటీ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? సర్వర్స్ అని అర్థం. ఐటీ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? సర్వర్స్. సింప్లిఫైడ్ అనమాట. అలాగే యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఇది. ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. అలాగే AI, ML ఆటోమేటేషన్ డ్రైవన్ ఇవి కూడా ఉన్నాయి దీంట్లో. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ML అంటే మిషన్ లెర్నింగ్, ఇవి కూడా ఉన్నాయి మనకి. అలాగే క్లౌడ్, హైబ్రిడ్, అలాగే ఆన్ ప్రిమైజ్ ఇవి కూడా డైరెక్ట్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. S4 హనాలో పనిచేస్తాయి. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి S4 హనాలో? ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్. ఓకే. అండ్ S4 హనాలో మనకి సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సెంట్రల్ ఫైనాన్స్ అడ్వాన్స్డ్ టాపిక్. ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ దగ్గర 4 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కోడ్కి SAP యూజ్ చేస్తున్నాడు, ఒక కంపెనీ కోడ్కి ఒరాకిల్ యూజ్ చేస్తున్నాడు, ఒక కంపెనీ కోడ్కి వేరే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ యూజ్ చేస్తున్నాడు. ఈ 3 కంపెనీ కోడ్స్కి సెంట్రల్ పేమెంట్, అలాగే ఈ 3 కంపెనీ కోడ్స్కి గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఈ సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. అంటే ఏంటి? క్లయింట్ SAPని యూజ్ చేయడు, అదర్ సాఫ్ట్వేర్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు గ్రూప్ రిపోర్టింగ్ పాసిబుల్ అవ్వాలి అంటే మనకి సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఇది అడ్వాన్స్డ్ టాపిక్ అనమాట. కాబట్టి S4 హనాలో మనకి కన్సాలిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో SAP నాన్ SAP సిస్టాన్ని మనకి కన్సాలిడేషన్ చేయడానికి సెంట్రల్ ఫైనాన్స్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం, కొత్త పాయింట్స్. వాట్ ఈజ్ SAP హనా? హనా అంటే ఏం చెప్పుకున్నాం మనం? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. మనకి హనా అనేది ఇన్ మెమరీ కాలమ్ ఓరియంటెడ్ డేటాబేస్ నిన్నే చెప్పుకున్నాం మనం. రియల్ టైమ్ డేటా సోర్సింగ్ అండ్ రియల్ టైమ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హనా డేటాబేస్ నుంచే చాలా మనకి ఉపయోగపడుతుంది అనేది చెప్పుకున్నాం మనం. స్పీడ్, హై పర్ఫార్మెన్స్. హనా అనేది ఏంటిది? హై పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే. అలాగే క్లౌడ్, ఆన్ ప్రిమైజ్ అన్నిటికీ కూడా ఈ హనా డేటాబేస్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే. సింప్లిసిటీ అండ్ ఐటీ కాస్ట్ను కూడా ఇది మనకి తగ్గిస్తుంది అనమాట. ఐటీ కాస్ట్ను కూడా మనకి ఇది తగ్గిస్తుంది. ఫాస్టర్ పర్ఫార్మెన్స్, సింప్లిఫైడ్ ఐటీ ల్యాండ్స్కేప్. ఎప్పుడైనా సరే ల్యాండ్స్కేప్ అంటే ఏం చెప్పాను? లిస్ట్ ఆఫ్ సర్వర్స్.
ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ సర్వర్స్. సో రియల్ టైం డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ని తగ్గించడంలో, అలాగే ఇది సపోర్ట్ చేసేది ఏఐ, ఎంఎల్, సో ఎల్ఓటి ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ అప్లికేషన్స్కి ఈ హనా డేటాబేస్ అనేది సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. ఓకేనా? సో డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా గురించి మాట్లాడితే, హనా అనేది ఇన్ మెమరీ డేటాబేస్. ఏమనాలి? ఇన్ మెమరీ డేటాబేస్. S4 హనా అనేది నెక్స్ట్ జనరేషన్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇది 2040 వరకు ఉంటుందని చెప్పాం, అవునా కదా? సో అలాగే ఇందులో హనా డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, స్టోర్స్, ప్రాసెస్ అండ్ అనలైజ్ డేటా రియల్ టైం. ఓకే, అలాగే మరి సో S4 హనా అనేది ఫైనాన్స్కి, ప్రొక్యూర్మెంట్కి, సేల్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి ఈ S4 హనా అనేది సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో అలాగే మనకి హై స్పీడ్ డేటాబేస్. సో ఇది ఏంటిదండి? హై స్పీడ్ డేటాబేస్ అనమాట. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈఆర్పి సొల్యూషన్ ఇది. సో ఇక్కడ మనకి డేటాబేసెస్ అంతకుముందు ఏముంటాయి? ఆరికిల్, ఎస్క్యూఎల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఇవన్నీ డేటాబేస్లు. ఓకే, దీంట్లో ఏముంటుంది? జనరల్గా ఫైనాన్స్, లాజిస్టిక్స్, హెచ్ఆర్ ఇలాంటి ఫంక్షనాలిటీ అన్నీ కూడా S4 హనాలో ఉంటాయి అన్నమాట. ఇది ఇన్ మెమరీ కంప్యూటింగ్ కాలమ్ స్టోరేజ్ అయితే ఇది యూనివర్సల్ జర్నల్. యూనివర్సల్ జర్నల్ అంటే ఎస్ఏపిలో మనకి డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి ఎలా స్టోర్ అవుతుందండి? ఎస్ఏపిలో డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్ ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో మరి ఇక్కడ డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో కాలమ్ ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో కాలమ్ ఓరియంటెడ్లో. S4 హనాలో ఒక టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ టేబుల్ ఏంటంటే మొత్తం స్వరూపాన్ని మార్చేసేసింది. ఈసీసీలో దగ్గర 150,000 టేబుల్స్ ఉన్నాయి. ఈసీసీలో అన్ని టేబుల్స్ S4 హనాలో తీసేశారు, రీప్లేస్మెంట్ చేసి ఒకే ఒక టేబుల్, పెద్ద టేబుల్ అనమాట, ఏసీ డోకా. దాన్ని యూనివర్సల్ జర్నల్ అంటారు. ఏమంటే S4 హనాలో ఇంట్రడ్యూస్ చేసిన కొత్త టేబుల్ ఏంటి? ఏసీ డోకా. దాన్ని ఏమంటాం మనం? యూనివర్సల్ జర్నల్. డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్ ఓరియంటెడ్. సో మరి టేబుల్స్ మనకి S4 హనాలో ఒక కొత్త బిగ్ టేబుల్. ఆ టేబుల్లోనే మొత్తం ఆల్ డేటా, జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంట్ అన్నీ స్టోర్ అవుతాయి దాంట్లో. ఆ టేబుల్ పేరే మనం ఏం చెప్తాం? మనం యూనివర్సల్ జర్నల్. యూనివర్సల్ జర్నల్ అంటే ఏం చెప్పాం మనం? ఏసీ డోకా. ఏసీ డోకా. ఓకే, సో మనకి ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో మనకి R3 ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడితే, ఆర్ అంటే 3 అంటే ఏంటిదండి? 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 అంటే ఏంటి? 3 టైర్ ఆర్కిటెక్చర్. సో మనకి రియల్ టైంలో ఎన్ని డేటాబేస్లు ఉంటాయని చెప్పుకున్నాం మనం? రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? రియల్ టైంలో మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయి? సో 3 సర్వర్స్ ఉంటాయి మనకి, 3 సర్వర్స్. సో మనకి R1 ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? ఇక్కడ R1 1973లో స్టార్ట్ అయింది. బ్లర్ వస్తుందా మళ్ళా? ఓకే, మళ్ళా చూద్దాం దీన్ని. R2 వచ్చేటప్పటికి 90, మీకు రికార్డింగ్లో బ్లర్ రాదు. ఓకే, ఇక్కడ దాంట్లో బ్లర్ రావచ్చేమో, రికార్డింగ్లో అయితే రాదు. R1 1973లో స్టార్ట్ అయ్యింది. R2 ఎప్పుడు స్టార్ట్ అయింది? 1979లో. R3 అప్పటి నుంచి ఇప్పుడు దాకా R3 బేస్ మీదే ఉన్నాం మనం. సో మనకి R1 వచ్చేటప్పటికి 1973లో ఒక సర్వర్తో స్టార్ట్ అయ్యింది. R2 వచ్చేటప్పటికి 1979లో స్టార్ట్ అయ్యింది. R3 వచ్చేటప్పటికి 1992లో స్టార్ట్ అయ్యింది. ఓకే, సో కాబట్టి 3 టైర్ ఆర్కిటెక్చర్ మనం. సో ఎన్ని సర్వర్స్ ఉంటాయని చెప్పాం మనం S4 హనాలో? 3 సర్వర్స్. చెప్పండి, ఆ సర్వర్స్ పేరేంటి? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఫ్రంట్ ఎండ్ లేయర్, ఫ్యూరీ యాప్స్. ఫ్రంట్ ఎండ్ లేయర్, ఫ్యూరీ యాప్స్. GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈసీసీలో మనకి ఫ్రంట్ ఎండ్ లేయర్ ఏది? GUI. S4 హనాలో ఫ్రంట్ ఎండ్ లేయర్ ఏది? ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ అనే దాంట్లో ఏం చేస్తారు? ఫ్యూరీ యాప్స్లో ఏం చేస్తారండి? సో యూజర్స్ ఏం చేస్తారు ఫ్యూరీ యాప్స్లో? డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేస్తారనమాట. సో యూజర్స్ అనేవాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్
ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేస్తారనమాట. ఓకే, సో మనకి అప్లికేషన్ లేయర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? అప్లికేషన్ లేయర్ని బ్రెయిన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. అప్లికేషన్ లేయర్ని ఏమంటారు? బ్రెయిన్ ఆఫ్ ఎస్ఏపి. సో మనకి ఇందులో మనకి ఎస్ఏపి అప్లికేషన్ సర్వర్, అబాప్, జావా ప్రాసెసింగ్ సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి అప్లికేషన్స్ లేయర్లో మనకి. సో ఇది బ్రెయిన్ ఆఫ్ ఎస్ఏపి అంటారనమాట. సో ఇందులో మనకి ఎస్ఏపి అప్లికేషన్ సర్వర్, అబాప్, జావా ప్రాసెసింగ్ సర్వర్స్ ఇవన్నీ కూడా సో ఇందులో ఉంటాయన్నమాట, అప్లికేషన్ లేయర్లో ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటాబేస్ లేయర్. సో డేటాబేస్ లేయర్ మనకి ఏది? హనా డేటాబేస్. హనా డేటాబేస్ రెండిట్లతో టచ్ అయి ఉంటుంది. ఏ సర్వర్స్ అప్లికేషన్ లేయర్తోనూ, సో ఫ్యూరీ యాప్స్ రెండిట్లో, ప్రజెంటేషన్ లేయర్స్ రెండిట్లతో కూడా టచ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి డేటాబేస్లో వచ్చేటప్పటికి ఆరికిల్, ఐబిఎం, DB2 ఇవన్నీ రీప్లేస్మెంటే ఎస్ఏపి హనా డేటాబేస్ అనమాట. సో మనకి ప్రజెంటేషన్ లేయర్లో యూజర్ ఇంటర్ఫేస్, GUI కానీ, ఫ్యూరీ యాప్స్ కానీ, వెబ్ బ్రౌజర్స్ కానీ ఉంటుంది అనమాట. అప్లికేషన్ లేయర్లో మనకి జావా, సో బిజినెస్ లాజిక్స్, వెబ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనది కాదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చే డేటాబేస్ లేయర్ అంటే హనా డేటాబేస్ ఉంటుంది అనమాట. ఒరాకిల్ అవన్నీ ECCలో. ఓకే, సో ఇక్కడితో మీకు S4 హనాకు సంబంధించిన గైడెన్స్ అనేది అయిపోయింది. ఓకే, పూర్తిగా ఫుల్ గైడెన్స్ అనేది ఇచ్చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ గైడెన్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అవునా కదా? సో ఎవరైనా టక్కున అడిగినా వాట్ ఈజ్ హనా అన్న, వాట్ ఈజ్ S4 హనా అన్న, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ S4 హనా అండ్ హనా అన్న, ఓకే వాట్ ఈజ్ ECC అన్న. ECC అంటే ఏం చెప్పుకున్నాం మనం? వాట్ ఈస్ మీన్ టు ECC? ERP సెంట్రల్ కాంపోనెంట్. ECC అంటే ఏం చెప్పుకున్నాం మనం? ERP సెంట్రల్ కాంపోనెంట్. సో ECC అనేది ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారనమాట, ECC అంటే. సో కాబట్టి ఇక్కడ ECC 2026 తర్వాత ఇంకా ఉండదు అని చెప్పడం జరిగింది. S4 హనా ఇప్పుడు దాకా ఉండొచ్చు, 2040 వరకు S4 హనా ఉండే ఛాన్సెస్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. సో మీకు S4 హనా ఫుల్ గైడెన్స్ వచ్చేసింది కదా. ఏమేమి చేంజెస్ ఉన్నాయి ECCకి S4 హనాకి? కొన్ని చెప్పాను ఇందాక చేంజెస్. న్యూ అసెట్ అకౌంటింగ్, ఇంకా కోపా, మెటీరియల్ లెడ్జర్, మెటీరియలా ఇది న్యూ అసెట్ అకౌంటింగ్, ఇంకా యూనివర్సల్ జర్నల్. టేబుల్ లెవెల్లో చేంజెస్ వచ్చినాయి. యూనివర్సల్ జర్నల్, బిజినెస్ పార్ట్నర్ చెప్పుకున్నామా లేదా? సో బిజినెస్ పార్ట్నర్లో కూడా మనకి చేంజెస్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది, సార్ మరి S4 హనా ఫైనాన్స్కి FICOకి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంతేనా కదా? FICO, S4 హనా ఫైనాన్స్, అలాగే S4 హనా సింపుల్ ఫైనాన్స్ అని కూడా ఉంది మన మార్కెట్లో. అర్థమైందా? సో ఇక్కడ డిఫరెన్సెస్ చూద్దాం, కీ డిఫరెన్సెస్. సో చాలామందికి కన్ఫ్యూజను, S4 హనా ఫైనాన్స్, FICO, S4 హనా సెంట్రల్ ఫైనాన్స్ ఇవన్నీ సేమా? ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అవునా కదా? సో మనకి మనం డిస్కస్ చేసినట్లయితే, ఓకే, S4 హనా సింపుల్ ఫైనాన్స్ అనేది ఇనీషియల్ డేస్లో, అంటే S4 హనా ఎప్పుడు వచ్చింది మార్కెట్లోకి? ఏ ఇయర్లో? కొత్తగా లాంచ్ చేసిన వర్షన్స్ ఎప్పటి నుంచి? 2015.
2015లో కొత్త వర్షన్ లాంచ్ అయింది. ఆ టైంలో ఏంటంటే సో ఆ టైంలో ఫ్రెష్గా అంటే S4 హనా లాంచ్ అయిన టైంలో ఏం పెట్టారంటే S4 హనా FICOని ఏమన్నారు అప్పుడు? సింపుల్ ఫైనాన్స్ అన్నారు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని? సెంట్రల్ ఫైనాన్స్ ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని? S4 హనా ఫైనాన్స్ అంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ టైంలో ఓల్డ్ వర్షన్స్ ఉంటాయి కదా. సో ఓల్డ్ వర్షన్లో ఏమనేవాళ్ళు? సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. తర్వాత దాన్ని ఏ విధంగా మార్చారు? S4 హనా ఫైనాన్స్. సో S4 హనా ఫైనాన్స్ అంటే ఇన్క్లూడింగ్ FI అండ్ CO అని అర్థం. S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి? ఇన్క్లూడింగ్ FI అండ్ CO రెండు కలిపితే మనకి S4 హనా ఫైనాన్స్ అనమాట. మరి ఈసీసీలో దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? ఫైకో నచ్చిన పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఫైకో ఉందా? ఓన్లీ FICO అంతే. ఫీకో అనకూడదు, ఫైకో అనకూడదు, శాప్ అనకూడదు. అర్థమైందా? SAP అనాలి అంతే. FICO S4 హనా ఫైనాన్స్. అర్థమైందా? సో ఈసీసీలో దాన్ని ఏమంటున్నాం మనం? FICO అంటున్నాం. ఈసీసీలో FICO అంటున్నాం. మనకి S4 హనాలో ఏమంటున్నాం? S4 హనా ఫైనాన్స్. స్టార్టింగ్ అప్పుడు దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? S4 హనా సింపుల్ ఫైనాన్స్. S4 హనా సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు క్లయింట్ 2 సిస్టమ్స్, అది ERP కాదు, ఇవన్నీ ERPసే. SAP FICO ERPనే, S4 హనా సింపుల్ ఫైనాన్స్ ERPనే, S4 హనా ఫైనాన్స్ ERP. సెంట్రల్ ఫైనాన్స్ ERP కాదు. సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి? ఒక టూల్. S4 హనాలో ఒక టూల్. ఇది ఏం చేస్తుంది? కన్సాలిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేస్తారు. అంటే క్లయింట్ అనేవాడు ఆర్కిల్ యూస్ చేస్తున్నాడు, SAP యూస్ చేస్తున్నాడు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి సెంట్రల్ పేమెంట్స్ చేయాలన్నా, లేకపోతే గ్రూప్ కన్సాలిడేషన్ చేయాలన్నా, మూడింటికి కన్సాలిడేషన్ చేయాలన్నా, సో టోటల్గా కన్సాలిడేషన్ అంటే తెలుసు కదా, గ్రూప్ రిపోర్టింగ్ చేయాలన్నా దేన్ని ఉపయోగిస్తున్నారు? సెంట్రల్ ఫైనాన్స్ను ఉపయోగిస్తున్నారు. ఇదొక టూల్ అనమాట. కాబట్టి సో మనకి S4 హనా ఫైనాన్స్ అన్నా, సింపుల్ ఫైనాన్స్ అన్నా, FICO అన్నా ఒకటే. వర్షన్లో వాటి పేర్లు మార్చినాయి. 2G అన్నా, 3G అన్నా, 4G అన్నా, 5G అన్నా, ఎయిర్టెల్ బ్రాండే 2G, 4G, 5G. SAP వాడి బ్రాండ్సే ఏంటిది? ఈసీసీ S4 హనా ఫైనాన్స్, S4 హనా సింపుల్ ఫైనాన్స్. ఓకే. సో 2G స్లో ఉంటుంది, 5G ఫాస్ట్ ఉంటుంది. సో మనకి S4 హనా FICOలో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా S4 హనా ఫైనాన్స్లో ఉంటాయి. అర్థమైందా? కానీ S4 హనా ఫైనాన్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ FICOలో ఉంటాయా? ఉండవు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ChatGPTలో చూద్దాం మనం. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇచ్చారండి డిఫరెన్సెస్. ఓకే. సో మనకి ఈసీసీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సో ERP సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ERP సెంట్రల్ కాంపోనెంట్. FI వేరు, CO వేరు. ఇందులో FI ఒక మాడ్యూల్, CO ఒక మాడ్యూల్. కానీ S4 హనాలో రెండు కలిపి S4 హనా ఫైనాన్స్ అనమాట. సో దీంట్లో మనకి డేటాబేస్లో ట్రెడిషనల్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇది లైక్ డేటాబేస్లో ఏముంటాయని చెప్పాము? ఆర్కిల్, MS SQL, IBM DB2, SQL లాంటివి ఉంటాయి. ఓకే. సో దీంట్లో ఈ డేటాబేస్లో చాలా టేబుల్స్ ఉన్నాయని చెప్పాను నేను. దగ్గర 1,50,000 టేబుల్స్ మనకి ఉన్నాయన్నమాట. సో S4 హనాలో లైన్ ఐటమ్ టేబుల్ అని ఉంటుంది. లైన్ ఐటమ్ టేబుల్, ఏసీ డోకా, యూనివర్సల్ జర్నల్ అంటారు. ఓకేనా? సో మనకి అన్ని మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ అయి ఉంటాయి. పర్ఫార్మెన్స్ స్లోయర్. ఈసీసీ సిస్టమ్ కొంచెం స్లోయర్ అనమాట, తక్కువగా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే S4 హనా సింపుల్ ఫైనాన్స్, S4 హనా ఫైనాన్స్. ఈ సింపుల్ ఫైనాన్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో రిలీజ్ చేశారని చెప్పాను కదా. 2014, 13 ఆ టైంలో దీన్ని రిలీజ్ చేశారనమాట. FI అండ్ CO సింప్లిఫైడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అనమాట ఇందులో. దేంట్లో? S4 హనా సింపుల్ ఫైనాన్స్లో. అలాగే దీనికి డేటాబేస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్ అనమాట.
సో ఏసీ డోకా అనే కొత్త టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పా. లైన్ ఐటమ్ టేబుల్, ఒకే ఒక టేబుల్, అన్నిటికి సమాధానం, భాషా టేబుల్. ఓకే, సో మనకి ఇది మనకి సింపుల్గా మాట్లాడితే ఇది మెయిన్ విషయాలు. మనకి S/4HANA ఫైనాన్స్ మనం చూసుకున్నట్లయితే, సో మనకి 150 వర్షన్ తర్వాత మనకి దీన్ని ఇట్లా పేరు పెట్టారనమాట, S/4HANA ఫైనాన్స్ అని. సో FI ప్లస్ CO రెండు కలిపి. ఓకే, సో యూనిఫైడ్ FI CO రెండు కలిసి యూనివర్సల్ జర్నల్ అనేది హనా డేటాబేస్, ఏసీ డోకా, ఓకే, కోర్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఓకే, సో ఫ్యూరీ యాప్స్ ఇందులో ఉంటాయి, కానీ ఇందులో ఫ్యూరీ యాప్స్ అనేవి ఉండవు అనమాట. సో S/4HANA సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఇదేం చెప్పాను నేను, కన్సాలిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇది ఓన్లీ సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్, కన్సాలిడేషను. సో మల్టిపుల్ SAP నాన్ SAP సిస్టమ్స్ ఉన్నప్పుడు రిపోర్టింగ్ ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తారు అంతే. ఓకేనా, సో రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏసీ డోకాని టేబుల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, అలాగే హనా డేటాబేస్ని యూజ్ చేస్తారు. ఓకే, బట్ ఇది ERP కాదు, ఇది ఒక టూల్ అనమాట. ఓకేనా, సో ఇది ఒక రిప్లికేషన్ అనమాట. రిప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి ఇందులో, అంటే డేటాని సో మనకి కన్సాలిడేషన్ చేయడానికి రిప్లికేషన్ సర్వర్స్ అనేవి ఉపయోగపడతాయి. సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే అనుకుంటారేమో, కానీ ఒకటి కాదనమాట. ఓకేనా, సో ఇలా కూడా మీరు నేర్చుకోవచ్చు, తెలియకపోతే మనకి. సో ఇలా కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. సో దీన్ని చార్ట్లో పెడుతున్నాను. సో మీరు ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు ఇది రిఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కదా. FI CO అన్నా, S/4HANA ఫైనాన్స్ అన్నా, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అన్నా అన్నీ ఒకటే. ఓకే, సెంట్రల్ ఫైనాన్స్ అనేది కన్సాలిడేషన్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెపరేట్ టూల్ S/4HANAలో అది. ఓకేనా, సో కాబట్టి మీరు నేర్చుకుంటున్నప్పుడు అడ్వాన్స్డే S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్లో మీరు కోర్సెస్ అనేది నేర్చుకుంటున్నారు. FI CO మెయిన్ పర్పస్ ఏంటి? SAP FI ఎందుకు? SAP FI ఎందుకేంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ SAP FI? SAP FI మెయిన్ పర్పస్ ఏంటి? SAP FI మెయిన్ పర్పస్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. దేనికి వాడతారు? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అంటే SAP FI అనేది మనకి ఓవరాల్గా కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, అండ్ కంపెనీలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ పర్పస్ ఏంటి? అసెట్స్, లైబిలిటీస్, ఫైనాన్షియల్ స్టేటస్. కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్ ద్వారా జరుగుతుంది. సో బ్యాలెన్స్ షీట్ అనేది కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓవరాల్గా కంపెనీలో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకోవాలి అంటే SAP FI CO FI మోడల్ మెయిన్ పర్పస్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. SAP FI మెయిన్ పర్పస్ ఏంటి వచ్చి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు మార్కెట్లో. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఎవరండి? షేర్ హోల్డర్స్, పబ్లిక్స్, క్రెడిటార్స్, లెండర్స్, వీళ్ళందరూ కూడా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద డిపెండెన్సీ. ట్యాక్స్ అథారిటీస్ ఉంది, ట్యాక్సెస్ ఇవ్వాలంటే కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తాయి. ఒక షేర్ హోల్డర్ ఉన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాల్సిందే. సో SAP FI మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్, అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అర్థమైందా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషనే SAP FI మెయిన్ పర్పస్. ఓకే, SAP CO మాడ్యూల్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ SAP CO మాడ్యూల్? సో SAP CO మాడ్యూల్ రండి లోపలికి. సో SAP CO పర్పస్ ఏంటి చెప్పండి?
సో ఎస్ఏపి సిఓ పర్పస్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఏమో ఎఫ్ఐ, ఇంటర్నల్ రిపోర్టింగ్ ఏమో సిఓ. అర్థమైందా అందరికీ కూడా? సో ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఎస్ఏపి సిఓ పర్పస్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ రిపోర్టింగ్, డిసిషన్ మేకింగ్. అర్థమైందా? డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నల్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి సిఓ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి, ప్రాఫిట్ని ఎలా రైజ్ చేయాలి అని చెప్పే మాడ్యూలే ఎస్ఏపి సిఓ మాడ్యూల్. సో కంపెనీ అన్న తర్వాత మనం సో కాస్ట్ని తగ్గిస్తే ఏమవుతుంది, మనకి ప్రాఫిట్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎస్ఏపి సిఓ మాడ్యూల్ మెయిన్ అజెండా ఏంటి? కాస్ట్ని తగ్గించుకోవడం, ప్రాఫిట్ని రైజ్ చేసుకోవడం. అర్థమైందా? కాస్ట్ని తగ్గించుకోవడం, ప్రాఫిట్స్ని రైజ్ చేసుకోవడం. ఇది ఎస్ఏపి సిఓ మాడ్యూల్ యొక్క మెయిన్ అజెండా. సో కాబట్టి డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ని తగ్గించుకోవడం అనేది ఏంటిది మనకి ఇక్కడ డిసిషన్ అనమాట. సో డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి సిఓ అనేది మనకి ఉపయోగపడుతుంది. ప్రాఫిటబిలిటీ అనాలసిస్, ప్రాఫిట్ని మనం అనలైజ్ చేయడానికి ఎస్ఏపి సిఓ మాడ్యూల్ అనేది ఉపయోగపడుతుంది. సో మనకి డిసిషన్ దేని మీద డిసిషన్ తీసుకుంటాం మనం? కాస్ట్ ఆస్పెక్ట్స్ మీద డిసిషన్ తీసుకుంటాం. కాబట్టి ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో మనకి ఓవరాల్గా ప్లాన్ ఎంత చేసుకున్నాం, యాక్చువల్స్ ఎంత అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్లానెడ్ వర్సెస్ యాక్చువల్స్ అంటే ఏంటి? ఈ ఇయర్ మొత్తానికి మెటీరియల్ కంపెనీ అన్న తర్వాత మెటీరియల్ కొంటుంది కదా, 10 లక్షల మెటీరియల్ కొంటుందని చెప్పి అనుకున్నాం మనం. సో గ్రౌండ్లో దిగిన తర్వాత మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయి 11 లక్షలు అయింది. సో యాక్చువల్స్ ఎంత? 11 లక్షలు. ప్లానింగ్ ఎంత? 10 లక్షలు. డిఫరెన్స్ ఎంత? 1 లక్ష. మేనేజ్మెంట్ రేపొద్దున ఆలోచిస్తుంది, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు దీనికి, మెటీరియల్కి ఏమైంది, ఈ ₹1,00,000 అంతకుముందు 10 లక్షలే కదా, ఇప్పుడు 1,00,000 ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అనేది మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అనమాట. సో అంటే ఏంటి, మనకి ప్లానెడ్లో నుంచి యాక్చువల్ తీసి ఏమొస్తుంది? వేరియన్స్. ఈ వేరియన్స్ రిపోర్ట్స్ అనేవి మెటీరియల్ మీద, లేబర్ మీద, ఎక్స్పెన్సెస్ మీద, అన్నిటి మీద ఉంటుంది అనమాట. సో అది ఏ మాడ్యూల్ మనకి? ఎస్ఏపి సిఓ మాడ్యూల్. సిఓ మాడ్యూల్ అనేది కంప్లీట్గా డిసిషన్ మేకింగ్. ప్లానెడ్ చేసుకుంటాము, అలాగే ఏం చేస్తాము? యాక్చువల్స్ అనమాట. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత అయింది, ప్లాన్ చేసింది ఎంత. ఆ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్నే వేరియన్స్ అంటారు. ఈ వేరియన్స్ అనాలిసిస్ చేయటమే ఎస్ఏపి సిఓ మాడ్యూల్. ఈ వేరియన్స్ అనాలిసిస్ చేయడం మూలంగా ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పాలి? టాప్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది అనమాట. సో డిసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ మనం కాస్ట్ తగ్గించుకోవాలి అని తీసుకోవడానికి ఎస్ఏపి సిఓ మాడ్యూల్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్కడ ప్రాఫిట్ని రైజ్ చేయాలి అని చెప్పుకోవడానికి ఎస్ఏపి సిఓ మాడ్యూల్. అంటే ఎస్ఏపి సిఓ మాడ్యూల్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగా, ఎక్స్టర్నల్ రిపోర్టింగా? ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ ఇంటర్నల్ రిపోర్టింగా, ఎక్స్టర్నల్ రిపోర్టింగా? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఇప్పుడు అందరికీ కూడా ఎస్ఏపి ఎఫ్ఐ సిఓలో ఎన్ని మాడ్యూల్స్ సెపరేట్ ఉన్నాయి? ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. S/4HANA ఫైనాన్స్లో ఎఫ్ఐ సిఓ రెండు కూడా ఇంటిగ్రేటెడ్. అర్థమైందా? S/4HANA సింపుల్ ఫైనాన్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వర్షన్లో దాన్ని ఏమనేవాళ్ళు? సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. తర్వాత మనం దాన్ని ఏం కింద మార్చారు? S/4HANA ఫైనాన్స్ కింద మార్చారు. సో ఎఫ్ఐసిఓ అనేది ఏ వర్షన్లో మనం ఎఫ్ఐసిఓ అన్నాం? మనం ఈసీసీ వర్షన్లో ఎఫ్ఐసిఓ అన్నాం. క్లారిటీ వచ్చేసింది కదా? సింపుల్ ఫైనాన్స్ అన్నా, S/4HANA ఫైనాన్స్ అన్నా, ఎఫ్ఐసిఓ అన్నా కాన్సెప్ట్ ఒకటే, కాకపోతే మనకి ఫీచర్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇందులో ఉండే ఫీచర్స్ సో అడ్వాన్స్డ్ దాంట్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఉన్నాయన్నీ అడ్వాన్స్డ్ దాంట్లో ఉన్నాయి, కానీ ఇన్ ఎడిషన్ ఉన్నాయి. అర్థమైందా? సో 2Gకి 5Gకి డిఫరెన్స్ లేదు. 2Gలో ఉండే ఫీచర్స్ అన్నీ 5Gలో ఉంటాయి, కానీ 5Gలో ఉండే ఫీచర్స్ 2Gలో ఉంటాయా? ఉండవు. దాట్ ఈజ్ ద డిఫరెన్స్. అదే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? కాబట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా ఈరోజు మనకి? ఓకే. సో బేసిక్ టాపిక్స్ ఇక్కడతో మనకి క్లోజ్ అయిపోయినాయి. బేసిక్ టాపిక్స్ అయిపోయినాయి. ఎస్ఏపి అంటే ఏంటో అయిపోయింది, ఈఆర్పి అంటే ఏంటో అయిపోయింది, వైఎస్ఏపి అంటే ఏంటో అర్థం అయిపోయింది, ఎస్ఏపి స్కోప్ మార్కెట్లో ఎలా ఉందో తెలిసింది మీకు, ఎస్ఏపి శాలరీస్ ఎంత వస్తాయో కూడా తెలిసిపోయింది. అవునా కదా? సో అలాగే మనకి S/4HANA అంటే ఏంటో తెలిసింది, హనా అంటే ఏంటో తెలిసింది.
అవునా కాదా? సో అలాగే మనకి S4 హనా సింపుల్ ఫైనాన్స్ అన్న, S4 హనా ఫైనాన్స్ ఏంటి, సెంట్రల్ ఫైనాన్స్ ఏంటి, సో అలాగే మనకి ఇలాంటి టాపిక్స్ మీకు బేసిక్ టాపిక్స్ ఇట్లా అన్నిటి మీద 3 డేస్లో మీకు కంప్లీట్గా గ్రిప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఎవరు ఏమడినా చెప్పగలుగుతారా లేదా? చెప్తారా లేదా? ఇది మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్. ఇవి తెలుసుకోకుండా డైరెక్ట్గా కంపెనీ కోడ్ క్రియేషన్ ఎస్ఏపిలో, సో డైరెక్ట్గా ఎస్ఏపిలోకి వెళ్ళిపోయి సిస్టంలో ఏదో చేసేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి సెంట్రల్ ఫైనాన్స్ అనగానే నోరు తెరుస్తారు, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏమో తెలియదు అంటారు. సో ఫస్ట్ మనం బేసిక్స్ మీద కమాండ్ ఉండాలి, ఆ తర్వాత సిస్టంలోకి వెళ్ళాలి. అంతేగాని సిస్టంలోకి వెళ్ళిపోయి మెయిన్ బేసిక్స్ తెలియకపోతే సిస్టంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాం? సిస్టంలో చేయడం ఈజీయే, డెడ్ ఈజీ. సో ముందు మనం కాన్సెప్ట్ మీద కమాండ్ ఉండాలి, ఆ తర్వాత మనం సిస్టంలోకి వెళ్ళాలి. స్టార్టింగ్ స్టేజ్లో మీకు తెలిసే ఉంటుంది, కంప్యూటర్ వచ్చిన టైంలో జమానాలో ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి ఒక బుక్ పెట్టి రాపించుకునేవాళ్ళు, తర్వాత కంప్యూటర్ మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా S4 హనా సర్వర్ మీద కాకుండా మనం ఫస్ట్ మన ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ చెప్పిన తర్వాత అప్పుడు మనం సిస్టంలో చేస్తే మీకు అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అర్థమైందా? సో కాబట్టి మనకి ఈరోజు సెషన్లో మనం ఇలాంటి బేసిక్ టాపిక్స్ అయిపోయినాయి, ఓకేనా? సో టుమారో మనకి టుమారో బక్రీద్ కాబట్టి హాలిడే, ఓకేనా? సో టుమారో అంటే సాటర్డేనా? సాటర్డే జనరల్గా ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. సాటర్డే జనరల్గా క్లాసెస్ ఉంటాయి. వీక్లీ మనకి 5 క్లాసెస్ జరుగుతాయి కంపల్సరీగా, 4 to 5 క్లాసెస్ మ్యాక్సిమం జరుగుతాయి. సో కాబట్టి టుమారో మరి హాలిడే ఇస్తున్నాము బక్రీద్ కాబట్టి, సండే హాలిడే, మండే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా క్లాసెస్ జరుగుతాయి. ఓకే, సో మరి MS Excel క్లాసెస్ ఉన్నాయా లేవా అన్నది నేను ఒకసారి కనుక్కొని చెప్తాను, ఓకేనా? టుమారో సాటర్డే సండే వీళ్ళకి హైదరాబాద్ ఆఫ్లైన్, MS Excel ఉందా లేదో చెప్తాను. సో హైదరాబాద్ ఆఫ్లైన్ ఓన్లీ, ఎండ్ యూజర్స్ కాబట్టి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదా? సో నెక్స్ట్ క్లాస్ మండే నుంచి ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. మండే నుంచి ఒక వీక్ ప్రాజెక్ట్ క్లాసులు ఉంటాయి. ఇక అక్కడితో మీకు నెక్స్ట్ వీక్ని సిస్టమ్ మీద, ఒక్కసారి సిస్టమ్ మీద స్టార్ట్ చేసామనుకోండి, ఇక చివరి వరకు సిస్టమే, ఇక వేరే ఉండవు. అర్థమైందా? కాబట్టి సో సిస్టమ్ మీద వన్స్ మనం స్టార్ట్ చేసాము అంటే చివరి క్లాస్ వరకు సిస్టమ్ మీదే ఉంటుంది. అప్పుడు దాకా థియరీ నేర్చుకోండి ప్రజెంట్ ఇప్పుడు దాకా అయితే, ఓకేనా? సో మనకి ప్రాజెక్ట్ క్లాసులు మనకి మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఓకేనా? సో కాబట్టి మండే అందరూ కూడా క్లాసెస్ అనేవి మిస్ అవ్వకుండా రావాలి, ఎందుకంటే ప్రాజెక్ట్ క్లాసులు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి మండే నుంచి. ఓకే, ఇప్పుడు మనకి ఈ 3 క్లాసెస్ బేసిక్ క్లాసెస్ మనకి అయిపోయాయి, ఓకేనా? ఈ 3 క్లాసెస్లో మీరు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్నారు. ఓకే, సో అలా మనం ప్రతి ఏరియా మీద గ్రిప్ సంపాదించుకుంటే ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇంటర్వ్యూలో మనం భయపడాల్సిన అవసరం లేకుండా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం అనమాట. అండ్ మన ట్రైనింగ్ అజెండా కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం మెయిన్ పర్పస్. కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మీకు డాక్యుమెంట్లు ఇస్తున్నాం, చాలా అడ్వాన్స్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా, ఓకేనా? ఆ డాక్యుమెంట్స్లో ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఇస్తున్నాం. సో దాన్ని చూసుకొని మీరు జాబ్ కొట్టచ్చు అనమాట, ఓకేనా? సో రైట్, సో ఇది నోట్స్ డాక్యుమెంట్స్ 2 ఇస్తున్నాం, దాన్ని ఉపయోగించుకోండి. ట్రెడిషనల్ అంటే ఏంటండి? వాట్ ఈస్ మీన్ బై ట్రెడిషనల్? ట్రెడిషనల్ అంటే ఏంటి? ట్రెడిషనల్ అంటే ఓల్డ్, అర్థమైందా? ECC అనేది ట్రెడిషనల్, S4 హనా అనేది న్యూ. ఓకే, సింపుల్ ఫైనాన్స్ అనేది ఓల్డ్ నేమ్, అర్థమైందా? సెంట్రల్ మనకి S4 హనా ఫైనాన్స్ అనేది మోడర్న్ ఫైనాన్స్, అది S4 హనా అనేది మోడర్న్ ఫైనాన్స్. S4 హనా సెంట్రల్ ఫైనాన్స్ మిర్రర్ ఫైనాన్స్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ డేటా ఫ్రమ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ రిమూవ్ చేస్తారు, అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మళ్ళీ మీ పేర్లు ఉండవు, ఆ తర్వాత మళ్ళీ మీరు బాధపడతారు. సో కాబట్టి ఫస్ట్ మనకి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను చార్ట్లో. ఓకే, సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి, అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వండి. 2 నెంబర్స్ ఇచ్చాను, మళ్ళీ పెడుతున్నాను చార్ట్లో. వెంటనే కాంటాక్ట్ అవ్వండి అడ్మినిస్ట్రేషన్. సో అడ్మిన్స్ని కాంటాక్ట్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సీ యూ.